మన రక్షకుడైనటువంటి యాషువా మెస్సీ వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ షబ్బాతు షలోం. ఈ ఉదయకాల సమయంలో తండ్రి యొక్క వాక్యము మనతో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నది. నరుని యొక్క ఆత్మ ఎల్షదై పెట్టిన దీపము, అది అంతరంగములన్నీ శోధించును. మరి నరుని యొక్క ఆత్మ తండ్రి పెట్టినటువంటి దీపము ఉన్నది. ఆ దీపము నిత్యము కూడా వెలిగించుకుంటూ ఉండాలి. బైబిల్ గ్రంథం సెలవిస్తున్నది. మరి తండ్రి ఇచ్చినటువంటి ఆత్మను మరి ఆర్పివేయుటకు అధికారం మనకు లేదు. ఆయన మన ఆత్మను వెలిగించాలని ప్రతిదినము కూడా కోరుతున్నాడు. ఈ యొక్క ఉదయకాల సమయంలో మరొక సమయాన్ని ఇచ్చినటువంటి మన తండ్రికి మనం ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈ దినము మనల్ని సజీవులుగా ఉంచిన మన పరలోకపు తండ్రికి మనం ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు అర్పించే విధముగా ఉండాలి. ఈ షబ్బాతు పాఠంలో దీపము అనేటువంటి మాట మనకి కనపడుతూ ఉన్నది. ఈ దీపము అనగా మానవుని యొక్క ఆత్మను చూపిస్తూ ఉన్నది. వాక్యానికి సాదృశ్యంగా ఉన్నది దీపము. అలాగే యెషువా మెస్సీ వారి లోకానికి వెలుగుగా కనపడుతూ ఉన్నాడు. ఆ వెలుగుని ఎవరైతే ఆశ్రయిస్తూ ఉంటారో, ఆ వెలుగుని ఎవరైతే పొందుతూ ఉంటారో, ఆ వెలుగుని ఎవరైతే వెంబడిస్తారో వారి జీవితాలు మరి నిత్యము కూడా వెలిగించబడతాయి. కాబట్టి మన జీవితంలో ఈ యొక్క వెలుగుని కలిగి ఉండాలని తండ్రి అయిన అదోనై పేరిట మీ అందరం కోరుతూ ఉన్నాను. మరి మీరందరూ కూడా ఆరోగ్యవంతులుగా, శక్తివంతులుగా, బలవంతులుగా ఆయనలో ఉండాలని, ఆయన యొక్క ప్రేమ, ఆయన విశ్వాసంలో మనం ఎదగాలని తండ్రి యొక్క కృపను బట్టి మనము ప్రార్థన చేసుకున్నాం. మరి నీలో ఉన్న ఆత్మ తండ్రి పెట్టింది కాబట్టి దానిని పాడు చేసే అధికారం నీకు లేదు. కాబట్టి నీవు తండ్రి కొరకు వెలిగించబడాలి. యోహాను గారు మండుతూ ప్రకాశిస్తూ ఏ విధంగా ఈ లోకంలో వెలుగుని పంచే విధముగా ఉన్నాడో మనం కూడా ఆ యోహాను వలె ఆ వెలుగును అందిస్తూ ఆ వెలుగులో నిలిచి ఉండే విధముగా మనము జీవించాలి. అట్టి కృప మీకు తండ్రి అయిన యాహ్వే అనుగ్రహించును గాక. బారుక్ హషేమ్. హల్లెలూయా. ప్రార్థన చేసుకున్నాం. ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకున్నాం. ఈ యొక్క ప్రార్థన సమయంలో ఏకీభవించేవారు ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల తండ్రి, అదోనై ఎల్షదై యాహ్వే తమ పరిశుద్ధమైన ఘనమైన నామానికి వేలాది స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం. ఆకాశములు, మహాకాశములు అందున్న సమస్తమును సృష్టించిన మా సృష్టికర్త అదోనై తండ్రి, తమ మహిమగల నామానికి స్తోత్రాలు. మా విమోచకుడా, మాకై ప్రాణం పెట్టిన యాషువా మెస్సియా తమ మహిమగల నామానికి వేలాది స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం. తండ్రి, గడిచినటువంటి షబ్బాతు నుంచి మరొక నూతనమైనటువంటి షబ్బాతు ఆరాధన వరకు తమ కృపలో నాయన మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు స్తోత్రాలు. తండ్రి, ఈ దినమును చూడలేక, ఈ సమయాన్ని చూడలేక ఈ లోకాన్ని విడిచిన వారు అనేక మంది ఉన్నారు నాయన. తండ్రి, ఆ నశించిపోయే వారి యొక్క గుంపులో మేము ఉండలేదు నాయన. నీ కృపను మా పట్ల ఈ విధంగా విస్తరింపచేస్తూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ కృప చూపిస్తూ మమ్మల్ని బలపరుస్తున్నటువంటి మా గొప్ప తండ్రి, తమ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. తండ్రి, కూడి వచ్చిన వీళ్ళందరూ కూడా కృపను అనుగ్రహింపచేయండి. ఈ యొక్క ప్రార్థన సమయంలో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబంలో నాయన ఏ విధమైన శోధనలు ఉన్నాయో, ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయో, ఏ విధమైనటువంటి శ్రమలు ఉన్నాయో, ఏ విధమైనటువంటి కష్టాలు ఉన్నాయో వాటన్నిటి నుంచి కూడా వారికి విడుదల, విమోచన కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, యాషువా మెస్సీ వారి పరిశుద్ధమైన నామములో విడుదల, విమోచన కలుగు చేయండి. అయ్యా, ప్రతి అవసరతను కూడా, ప్రతి అక్కరతను కూడా అయ్యా మెస్సీ వారి పరిశుద్ధమైన నామములో తీర్చండి, మహిమ తెచ్చుకోండి నాయన. అయ్యా, ఉదయకాల సమయంలో తమ పాద సన్నిధికి మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రాలు.
మరొక దినమును మా జీవితంలో అనుగ్రహించినందుకు స్తోత్రాలు. తండ్రి, ఇటువంటి కృపను మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. అయ్యా, నీ కృపలో నాయన నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అల్పులమి అయోగ్యులమి నాయన, ఏ మంచి లేని మా జీవితాన్ని ఇంతగా ప్రేమించినటువంటి మా గొప్ప తండ్రి స్తోత్రాలు. నశించిపోతాను మా బ్రతుకులు నాయన అయా వెతికి రక్షించడానికి నాయన ఈ లోకానికి నాయన అయా తమ ప్రియకుమారుడైనటువంటి యాషువ మెస్సీ వారిని మా కోసం పంపించి ఉన్నారు. అయా యాషువ పొందినటువంటి ప్రతి ఒక్క గాయము చేతనైనా అయా బలియాగం చేతనైనా మాకు విడుదల విమోచన కలుగు చేసినందుకు స్తోత్రాలు. అయా కంపు కొట్టున్న మా జీవితాలు నాయన అయా సువాసనంగా పరిమళ వాసనంగా అయా చేయుటకు నాయన తన్ను తాను బలిగా అర్పణగా అర్పించుకున్నాడు తండ్రి. అయా ఇంతటి ప్రేమను మా మీద చూపించిన గొప్ప తండ్రి స్తోత్రాలు. అయా మీకేమిచ్చి అయా మీ రుణమును మేము తీర్చుకోగలము నాయన. ఇవుటకు మా దగ్గర ఏమీ లేదు, కానీ ఉదయకాల సమయంలో నాయన మా యొక్క ఆత్మలను మా శరీరములను తమకు సజీవ యాగముగా సమర్పిస్తుంటుండగా మమ్మల్ని అందరినీ కూడా అంగీకరించమని ప్రార్థన చేస్తుంటున్నాం. పరిశుద్ధుడా తండ్రి, మరి పరీక్షల కోసం నాయన అయా సంవత్సరం అంతా కూడా కష్టపడినైనా బిడ్డలు అయా 10వ తరగతి అలాగే ఇంటర్మీడియట్ ఈ ఉదయకాలం ఒక ఆశీర్వాదం సమాధానం ప్రతి ఒక్కరు దయచేయమని యాషువ మెస్సీ పరిశుద్ధ నామములో దీవిస్తున్నాం పరమ తండ్రి.